జాను గారు. యాహ్! సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో యాస్ ఏ సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా నిలబడ్డారు మీరు. సో థ్యాంక్ యూ దానికి అండి. చాలా థాంక్స్ చెప్పుకోవాలి వుమెన్స్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో సో మచ్. మీరు ఎంట్రీ ఇస్తేనే ఆ గ్రేస్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. సో యాస్ ఎ మెంటర్‌గా కంటెస్టెంట్‌గా ఉన్న ఇప్పటి వరకు కంటెస్టెంట్‌గా ఉన్న మీరు మెంటర్‌గా సో ఇంకెంత స్టాండర్డ్స్ తీసుకొని ఎలా నిలబడగలుగుతారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ అంటే నేను చేయగలనా అని ఒకటి డౌటొచ్చింది. కానీ నేనెందుకు చేయలేను? నేను కూడా ఒక డాన్సర్‌నే. సో, కామెడీ చేయగలను, అన్నీ చేయగలను. సో, నా కంటెస్టెంట్ గానీ, నా మాస్టర్‌ని గానీ, వాళ్ళకి నేను ఎలా చేయాలి, వాళ్ళకెంత సపోర్ట్ ఇయ్యాలి అనేది నేనిచ్చి కంపల్సరీ చేసి చూపిస్తాను. వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో యాహ్! మచ్. మానస్ గారు. యా యెస్. మ్యామ్. యా ఒక క్రేజీ కాంబినేషన్ మీది, దీపిక గారిది. సో ఈ షోలో ఎలా తట్టుకుంటారు? అంటే 2 ఏళ్ల నుంచి భరిస్తూనే ఉన్నానండి. కొత్త ఏం కాదు, నాకు అలవాటయిపోయింది. యాహ్! అంటే ఒక ఇంట్రోవర్ట్, ఒక ఎక్స్‌ట్రోవర్ట్ కలిస్తే ఎలా ఉంటుంది, నాది దీపిక కాంబినేషన్ అలాంటిది. అండ్ ఆడియన్స్ కూడా ఆహ్, ఆ ఫార్మాట్‌కి అలవాటు పడ్డారు. అండ్ మా ఇద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఏం చిలిపి చేష్టలు చేస్తుంటది. నేను దానికి ఇచ్చే రియాక్షన్‌కి లైక్ పీపుల్ ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్. అండ్ మీరు ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నాకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే నా ఇంటర్వ్యూలో కూడా ఆమె మాట్లాడిస్తుంటుంది. సో యాహ్! టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా మా ఇద్దరి కాంబినేషన్ అట్లా వర్క్ ఫస్ట్ అవుతుంది. టైమ్ అనుకుంటా ఇంట్రోవర్ట్‌ని చేంజ్ చేసిన ఎక్స్‌ట్రోవర్ట్. ఓంకార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆట చూసాను, ఛాలెంజ్ చూసాను, డాన్స్ ప్లేస్ చూసాను, తర్వాత ఐకాన్ ఐకాన్ చూసాను. ఇంతమంది చాలామంది ఆర్టిస్ట్లని కొరియోగ్రాఫర్స్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ ఓంకార్ అన్నకి. నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న. థ్యాంక్ యూ. అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉందా మీ యొక్క ఐడియాలజీలో? 100% వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. యా, డివైన్ లాగా అయిపోతుంది. ఎంత తాగితే అంత అలానే మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పు నేను తెలుసుకుంటుంటాను. ఆ తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో అలానే ఒక్క డ్యాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. డెఫినెట్గా మార్పు అయితే ఉంది. మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్. ప్రతి మనిషికి అది సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో ఆ ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి, నవ్వించాలి. అండ్ ఎనీ ఎమోషన్ అండి, అది జెన్యున్గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియన్కి నచ్చుతుంది. ఎస్. అండ్ మీ మీ షోలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చాలా ఒక బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఉంటుంది, బాగా ఎమోషనల్ అయిపోతుంటాం. సో ఈ సీజన్లో ఏమైనా బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయా? 100% అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్స్ ఫస్ట్ దాంట్లో రాదు. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో 100% మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి, పక్కా వస్తాయి. అండ్ అప్పుడు ఉన్న ఆట ఇవన్నీ చూసుకుంటే అందరినీ కూడా జడ్జెస్ కూడా తిట్టుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైనా జరగచ్చు అంటారా? నాకు మానస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాడు, అన్న సీరియస్ అవుతుంటా లేదో ఒక్కసారి చూడాలి. ఇక్కడ ముమేద్ ఖాన్ లాగా తప్పు అది తప్పు అంటే మేము వచ్చింది కదా అలా. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ మీకే అర్థం అవుద్ది. ఏమో నాకు అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. ఎస్.